13న పార్లమెంట్ లోపల బయట జరిగిన స్మోక్ గ్యాస్ దాడి ఘటన కాస్త రాజకీయ రంగును పులుముకుంది. ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని కాంగ్రెస్, ఏ మాత్రం కాదు దాడికి కారణం కాంగ్రెస్ అంటూ బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఎవరనేది పక్కన పెడితే ఈ దాడి ఎలా సాధ్యమైందనే చర్చ మొదలైంది. పార్లమెంటుపై దాడికి ఎలా ప్లాన్ చేశారు? ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందా? దాడికి పాల్పడిన వారందరికీ ఒకరితో మరొకరికి ఉన్న సంబంధం ఏంటి? పార్లమెంటు దాడికి ప్రణాళిక ఎప్పటి నుంచి రచించారు? ఈ నెల 13న పార్లమెంటు లోపల బయట జరిగిన దాడికి రాజకీయ రంగు పులుముకుంది. ఇది మీ పార్టీ నిర్వాకమంటే మీ పార్టీ నిర్వాకమంటూ ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. పార్లమెంటు మీద దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. కాగా నిందితులలో ఒకరైన నీలం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులని, ఆమె గతంలో జరిగిన రైతుల ఉద్యమంలో పాల్గొందని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. నీలం పార్లమెంటు మీద దాడి కోసం మిగిలిన నిందితులను ప్రేరేపించిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఒక ఉగ్రవాద కేసు అని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహను విచారించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కాగా ఈ ఘటనలో నిందితులపై యూఏపీఏ నిబంధనల కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. పెద్ద కుట్ర కోణంలో కేసును విచారిస్తున్నారు. పార్లమెంటు పాసులు సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన మైసూర్కు చెందిన మనోరంజ్కు A1గా చేర్చి విచారిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అత్యున్నత స్థాయి న్యాయ విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. గత 4 సంవత్సరాలుగా 6 నిందితులు పార్లమెంటుపై దాడికి ప్రయత్నం చేస్తున్నారని, అతి కష్టం మీద కొద్ది రోజుల ముందు పథకం వేశారని పోలీసుల విచారణలో తేలింది. పార్లమెంటు దాడికి కుట్రలో భాగంగా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయమైన నీలం ఆజాద్, అమోల్ షిండే, సాగర్ శర్మ, మనోరంజన్, విక్కీ శర్మ, లలిత్ జ్వాలు ఏడాదిన్నర క్రితం మైసూర్లో ఒకసారి కలుసుకున్నారు. ఆ తర్వాత 9 నెలల క్రితం మరోసారి కలిశారు. జూలైలోనే లక్నో నుంచి ఢిల్లీకి సాగర్ శర్మ వచ్చాడు. అప్పుడే పార్లమెంటు సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించాడు. పార్లమెంటు పొగబాంబు దాడి కోసం వీరంతా ఈ నెల 10న ఢిల్లీ చేరుకున్నారు. గురుగ్రామ్లోని విక్కీ శర్మ నివాసంలో బస చేసి పథకం రచించారు. మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి స్మోక్ క్యాన్లను తీసుకువచ్చారు అమోల్ షిండే. వీరంతా ఇండియా గేట్ వద్ద మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లను పంచుకున్నారు. మొత్తం 6 పాసులు తీసుకుని లోపలికి వెళ్లాలని పథకం వేశారు. కానీ మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. మనోరంజన్ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పిఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నం చేశాడు. ఇది సక్సెస్ కావడంతో మనోరంజన్తో పాటు సాగర్ శర్మ కూడా పాస్ లభించింది. ఇక లోపలికి వెళ్లిన సాగర్ శర్మ, మనోరంజన్ లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు ప్రయోగించారు. ఇక పార్లమెంటు కాంపౌండ్ వెలుపల నీలం, అమోల్ షిండే గేట్ వద్ద పొగబాంబు ప్రయోగించారు. నినాదాలు చేశారు. వాటిని మొబైల్ కెమెరాలో విక్కీ శర్మ, లలిత్ ఝా చిత్రీకరించారు. నీలం, అమోల్ షిండేను పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ ఝా పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మను, అతని భార్యను గురుగ్రామ్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. పార్లమెంటు దాడి ఘటనలో పోలీసులు 6 నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు లలిత్ ఝా గురువారం రాత్రి ఢిల్లీలోని కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మనోరంజన్ తండ్రి తన కుమారుడి పాస్ కోసం గత కొద్ది రోజుల క్రితం తనను సంప్రదించాడని పోలీసుల విచారణలో మైసూరు ఎంపీ వెల్లడించారు. ఇక ఈ కేసు విచారణకు యాంటీ టెర్రర్ ఆపరేషన్లు డీల్ చేసే ఢిల్లీ స్పెషల్ సెల్ నేతృత్వం వహిస్తోంది. అతిక్రమణ, నేరపూరిత కుట్ర, పార్లమెంటు కార్యక్రమాలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం వంటి కారణాల వల్ల కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్తో సంబంధం ఉందని విచారణలో నిందితులు అంగీకరించారు. పార్లమెంటులో తనిఖీల సందర్భంగా బూట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదన్న లొసుగును ఈ దాడికి ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో విచారణ కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో సాగర్ శర్మ ఢిల్లీకి వచ్చి రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు పాస్ దొరక్కపోయినప్పటికీ భద్రతా ఏర్పాట్లపై మాత్రం నిఘా పెట్టాడు. అలా మొత్తం 18 నెలల్లో 2 సార్లు రెక్కీ చేసి చివరికి ఇలా దాడి చేశారు.
ఈ ఘటన తర్వాత విజిటింగ్ పాసులను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. 2001లో డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత అదే రోజున ఆగంతకులు ఇలా సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ మధ్యే ఖలిస్తాన్ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ ఇండియాకి వార్నింగ్ ఇచ్చాడు. పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించాడు. అలా బెదిరించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. లోక్సభలో భద్రతా వైఫల్య ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే లోక్సభ సెక్రటేరియట్ కూడా సీరియస్ అయింది. అన్ని అంచెల భద్రతను దాటుకుని ఆ ఆగంతకులు లోపలికి ఎలా వచ్చారని సిబ్బందిని ప్రశ్నించింది. ఆ మేరకు 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్లమెంట్ లో స్మోక్ దాడికి పాల్పడిన వారందరికీ సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ తో సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. గత 18 నెలల్లో పలుమార్లు రెక్కి నిర్వహించి చివరకు డిసెంబర్ 13న దాడికి పాల్పడ్డారని వెల్లడించింది.